మురుగు జలాలే అక్కడి ప్రజలకు తాగు జలాలుగా మారాయా? ఇన్నాళ్ళు సాగు తాగునీటికి వినియోగించిన నీళ్లే ఇప్పుడు వ్యర్థాలతో ఎందుకు నొరగలు కక్కుతున్నాయి? విజయవాడ నుంచి ఏలూరుకు వచ్చే కృష్ణా కెనాల్ ఎందుకు కంపుకొడుతుంది? ఆ కాలువ నీరు ఏలూరు ప్రజల పాలిట శాపంగా మారిందా? కృష్ణా కెనాల్ కాలకోట విషంగా మారడానికి కారకులెవరు? ఇక్కడ కనిపిస్తున్న ఇదే మనం చెప్పుకుంటున్న ఏలూరులోని కృష్ణా కాలువ. కాలుష్యానికి, మురుగు వ్యర్థాలకు కేరాఫ్గా మారింది. స్వచ్ఛమైన నీటితో కళకళలాడాల్సిన కాలువ ఇప్పుడు కంపు కొడుతోంది. విజయవాడ నుంచి వచ్చే కృష్ణా కెనాల్ పూర్తిగా ఫ్యాక్టరీ వ్యర్థాలు, రసాయనాలతో నిండిపోయింది. విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్న అనేక ఫ్యాక్టరీలు మురుగునీటిని ఈ కాలువలోకి వదులుతున్నారు. అందుకే నీరంతా మొత్తం మురికి రంగులోకి మారిపోయింది. ఏలూరు నగరం నడిబొడ్డున ప్రవహించే ఈ కృష్ణా కెనాల్ దుర్వాసనతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అంతేకాదు, ఈ నీటినే శుద్ధి చేసి తాగునీటిగా ఏలూరు నగర ప్రజలకు మున్సిపాలిటీ కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. కృష్ణా కాలువకు విజయవాడ ఎనికేపాడు వద్ద బుడమేరుకు అండర్ టన్నెల్ నిర్మిస్తున్న కారణంగా గత 3 నెలలుగా ఏలూరుకు వచ్చే కృష్ణా కాలువను మూసివేశారు. ప్రస్తుతం వేసవిలో దిగువ ప్రాంతాల్లోని తాగునీటి చెరువులకు నీటిని అందించే ఉద్దేశంతో ఇటీవల నీటిని విడుదల చేశారు. కానీ ఎగువ ప్రాంతంలో కాలువలో ఉన్న వ్యర్థాల కారణంగా దిగువ ఏలూరు వచ్చేసరికి కృష్ణా కాలువ నీరు కలుషితంగా మారింది. ఇట్లాంటి ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి వీటి మీద చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర అశ్రద్ధని, నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నట్టు కనపడతా ఉంది. ప్రత్యేకించి ఈ మురుగునీరు వచ్చేయటం వల్ల కృష్ణా కాలువ మొత్తం కలుషితం అయిపోయింది. ఇదే నీరు పంపుల చెరువులోకి ఎక్కిస్తూ ఉన్నారు. పంపుల చెరువు నుంచే ప్రజలకి తాగునీరు సరఫరా అవుతుంది. అంటే ప్రజల నీటి కాలుష్యంతో ఆరోగ్యాలని పాడు చేసే విధంగా అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఏలూరు పంపింగ్ చెరువులో స్వచ్ఛమైన కృష్ణా జలాలని, మంచినీరుని మాత్రమే పంపుల చెరువుకి తరలించాలి, ఎక్కించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము భావిస్తున్నాం. ఈ వాటర్నే ల్యాబ్లో టెస్ట్ చేసి ఖచ్చితమైనటువంటి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే కృష్ణా జలాలను ఏలూరు పంపుల చెరువులకు తరలించాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 7న ఏలూరు చేరుకున్న కృష్ణా నీరు పంపుల చెరువులోకి తోడేందుకు పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం కృష్ణా కాలువలో వస్తున్న నీరు తాగునీటికి పనికిరావంటూ ల్యాబ్ రిపోర్టు వచ్చినట్లు సమాచారం. మరోవైపు కాలువలోకి కొద్ది రోజులు మాత్రమే నీరు విడుదల చేస్తారనే కారణంగా చెరువును నింపేందుకు మున్సిపల్ అధికార యంత్రాంగం తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మురుగునీరు పూర్తిగా దిగువకు వదిలేసిన తరువాతనే శుభ్రమైన నీరు వచ్చాకే పంపుల చెరువులోకి నీటిని మళ్లించాలని నగర ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు తక్షణమే అపరిశుభ్రమైన నీటిని కిందికి వదిలేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఈరోజు కృష్ణా కాలువ వెంట ఉన్న ప్రజలెవ్వరు కూడా దుర్గంధం, దుర్వాసన భరించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవి గేదెలు తాగడానికి కూడా ఈరోజు బట్టలు ఉతుక్కోవడానికి కానీ దేనికి కూడా ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు. ఈ కృష్ణ కాలువ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా లేని పరిస్థితి, విపరీతమైన దుర్వాసన వస్తోంది. పిల్లలు ఈత కొట్టడం పక్కన పెట్టండి, పెద్దోళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి కూడా రావట్లేదు. ఈ కృష్ణ కాలువని ఈ దుస్థితికి తీసుకొచ్చిన అధికారుల నిర్లక్ష్యం అందరూ ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు గతంలో వింత వ్యాధి వంటి ఉపద్రవం ఇంకా మరువక ముందే మరోసారి అధికారుల నిర్లక్ష్యంతో భయాందోళనకు గురవుతున్నారు. బెజవాడ వ్యర్థాలు ఏలూరుకి తీర్థాలుగా మారాల్సిందేనా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.